తిరుపతిలో సంచలనం సృష్టించిన గంజాయి మత్తులో అశ్లీల దృశ్యాలు చిత్రీకరించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మరింత లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. శ్రీ పద్మావతి యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ LLB చదువుతున్న ఒక విద్యార్థిని దంపతులు యువతిని ట్రాప్ చేశారని డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. అశ్లీల వీడియోలు చూపి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారు అంటున్న డీఎస్పీ నర్సింగప్పతో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిందితులను రిమాండ్ కూడా తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి చంద్రగిరి డీఎస్పీ నర్సింగప్ప గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటన సంబంధించి ప్రణవ్ కృష్ణ అనేటువంటి ఒక ఉమెన్ ఏజ్డ్ అబౌట్ 34 years. ఈమె పుదిపట్లలో ఉంటుంది. నేటివ్ ప్లేస్ వచ్చేసి చంద్రగిరి. ఈమె పద్మావతి మహిళా యూనివర్సిటీలో 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరి 3వ సంవత్సరం చదువుతూ ఉంది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోనే థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకొని, ఆ అనారోగ్య సమస్య నీకు ఆస్మా ఉంది కదా, తర్వాత ఈ రకమైనటువంటి అనారోగ్య సమస్య పోవడానికి నీవు మా ఇల్లు పుదిపట్లలో ఉంది, అక్కడ ఇంటి తిండి తింటూ, తర్వాత వచ్చేసి అట్మాస్ఫియర్ బాగా కంజీనల్గా ఉన్నందువల్ల ఆటోమేటిక్గా నీ యొక్క ఈ అనారోగ్య సమస్య తగ్గిపోతుంది అన్నటువంటి నెపంతో అమ్మాయిని అప్పుడప్పుడు ఇంటికి తీసుకుపోతున్నటువంటి క్రమంలో బాగా పరిచయం ఏర్పడి, భోజనానికి ముందు ఏదో నీళ్లలో ఒక మత్తు మందు కలిపి అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత తన భర్త ద్వారా, కృష్ణకిషోర్ రెడ్డి అనేటువంటి భర్త, ఆ కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో ఈ సేమ్ 5 years ఇంటిగ్రేటెడ్ లా 4th year చదువుతున్నాడు. అతనితో లైంగిక వేధింపులకు ఈ అమ్మాయిని గురి చేయించడం జరిగింది. అన్ని రకాలుగా సమకాలంలో స్పందించి వేయవలసిన సెక్షన్స్ అన్ని వేసి వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఈ కేసును ఇంకా వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. మొత్తం క్షేత్రస్థాయిలో మరింత లోతుగా విచారించిన తర్వాత వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా కూడా మేమంతా అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నట్లుగా చంద్రగిరి డీఎస్పీ నర్సింగప్ప చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి పోలీస్ స్టేషన్.